తెనాలిలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి న్యాయమైన వైద్య సేవలకు నిలయం కావాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆదేశించారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వివిధ విభాగాల్లో పనితీరును స్వయంగా తెలుసుకున్నారు. పట్టణ చెంచుపేటలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో స్వయంగా మాట్లాడారు. ఆసుపత్రిలో అద్భుతమైన వైద్య సేవలు, ఆహార పదార్థాలు, పరిశుభ్రత, వైద్యుల తనిఖీలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. తల్లి పిల్లల వైద్యశాలలో చికిత్స కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలలో మాట్లాడారు. రెగ్యులర్గా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా, ఇక్కడ వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. బాగా చూస్తున్నారని తెలియజేయడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఓపీ, తల్లిపాలు ఇచ్చుగది, స్కానింగ్ విభాగాలను, మిడ్ వైఫరీ, ఓపీడీ, క్లినికల్ ల్యాబ్, ఎస్టీఐ క్లినిక్, ఎంసీహెచ్ బ్లాక్, ప్రసూతి వార్డు, లేబర్ రూము, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, చిన్నపిల్లల వార్డు, శిశు సంజీవని, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, ఎమర్జెన్సీ వార్డు, ఫిజియోథెరపీ తదితర ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వంటగదిలో పరిస్థితులను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. వైద్యులతో సమావేశం నిర్వహించి ఆసుపత్రి పనితీరు మెరుగుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్పష్టం చేశారు. అణువణువు పరిశుభ్రతకు నిలయం కావాలని అన్నారు. రోగులపై ఆర్థిక భారం పడకుండా ల్యాబ్ పరీక్షలు, నివేదికలు అందాలని ఆదేశించారు. ఆసుపత్రిలో ప్రసవాలు ఎక్కువగా జరగాలని స్పష్టం చేశారు. గర్భధారణ జరిగిన వెంటనే రక్తహీనత ఉన్న వారిని గుర్తించి పౌష్టికాహార ఆవశ్యకత తెలియజేయాలన్నారు. ఆహార పదార్థాలు తయారీలో అత్యంత జాగ్రత్త వహించాలని, ఎటువంటి కలుషితం జరగరాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ, జిల్లా ఆసుపత్రిలో సమన్వయ అధికారి పివి రంగారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డి సౌభాగ్యవాణి, ఆర్ఎంఓ మల్లికార్జునరావు, సీనియర్ వైద్యులు హనుమంతరావు, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్షన్లో భాగంగా ముందు ఇక్కడ ఉన్న ఎంసీహెచ్ బ్లాక్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ మదర్స్, అదేవిధంగా అదర్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఫంక్షన్లో ఉన్న ఎస్ఎన్సియు దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా అక్కడికి ఉన్న పేషెంట్స్కి ఇస్తున్న డైట్ ప్రాపర్గా ఇవ్వాలి. అదేవిధంగా అక్కడ ఓవరాల్ శానిటేషన్ ఇప్పుడు చూసినప్పుడు ఇన్స్పెక్షన్ టైంలో బాగానే ఉంది, బట్ ఇంకా వారికి ఇంప్రూవ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనము కొత్తగా ఒక మదర్ న్యూబార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. సో దాంట్ని ఏ వార్డులో చేయవచ్చు, సో దట్ ఎవరైతే ఎస్ఎన్సియూలో అడ్మిట్ అయిన పిల్లలు వారు ఒక మదర్ కూడా పక్కనే ఉండే విధంలో ఉండాలి అని దానికోసం ఒక ఎంఎన్సి యూనిట్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ చేయవచ్చు అన్నది కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న డయాలిసిస్ యూనిట్ని కూడా విజిట్ చేయడం జరిగింది. మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ని కూడా విజిట్ చేసి అక్కడ వారు ప్రజలకు ఎలా సేవలు అందిస్తున్నారు అని దాని గురించి చర్చించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ కొత్తగా క్రిటికల్ కేర్ బ్లాక్ యూనిట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందో అది కూడా జూన్ 1 నాటికి కంప్లీట్ చేయమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రోగ్రెస్ని కంటిన్యూగా మానిటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏదైతే చేస్తున్నారో అది కూడా క్వాలిటీగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న డైట్ సెంటర్ కూడా మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో ఉంది. సో ఇక్కడ 2 పోస్ట్ ఖాళీగా ఉంది. దాన్ని కూడా ఫిల్ చేయడానికి డిఎంహెచ్ఓ కంట్రోల్లో ఉంది. ఫిల్ చేయడానికి చర్యలు ఇప్పుడు తీసుకుంటాము. బికాస్ మిగతా ఇక్కడ మన గుంటూరు జిల్లాల నుంచి మాత్రమే కాకుండా తెనాలి నుంచి కూడా ఇక్కడికి పిల్లలు వస్తున్నారు. సో వారు కూడా మెరుగైన సేవలు అందించాలి కాబట్టి ఇక్కడ ఉన్న స్టాఫ్స్ ఉండాలి. సో దానికి వెంటనే ఫిల్ చేయడానికి డిఎంహెచ్ఓకు కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ ఏదైతే గవర్నమెంట్ ఒక ఉద్దేశం ఉందో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఇవ్వాలి అన్న ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని పూర్తిగా అమలు చేయాలి అని ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది.